మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. వెరికోసిల్ అంటున్నాం కదా సార్, ఇది వెరికోసిల్ అంటే ఏంటి? ఇది వీర్యకణాల నాణ్యతను ఎలా దెబ్బతీస్తుంది? వెరికోసిల్ అనేది జనరల్లీ వై టెస్టిస్ బయటకు ఉంటాయి అంటే, మనం చాలాసార్లు చూస్తాం, బాగా చల్లగా ఉన్నప్పుడు లోపలికి వెళ్తాయి, వేడిగా ఉన్నప్పుడు బాగా కిందకి వెళ్ళాడుతాయి. ఏంటంటే ఇట్స్ ఎ టెంపరేచర్ సెన్సిటివ్ ఆర్గన్. సో బాడీ టెంపరేచర్ కన్నా కొంచెం తక్కువ టెంపరేచర్లో ఉండేది టెస్టిస్. కాబట్టి వెరికోసిల్ అన్నప్పుడు ఏమవుతుందంటే, అక్కడ రక్తనాళాలు ఏదైతే బ్లడ్ వెనక్కి వెళ్ళే రక్తనాళాలు వాస్తాయి అన్నమాట, వెయిన్స్ పెరిగినప్పుడు బ్లడ్ అందులో ఆగుతుంటుంది. బట్ దేర్ ఆర్ సో మెనీ థియరీస్ అనుకోండి, టూ సింపుల్ థియరీస్ విచ్ ఐ విల్ పుట్ అక్రాస్. దాంతో మోర్ బ్లడ్ ఆ టెస్టిస్ చుట్టూ చేరుతుంది, దాని చుట్టూ మజిల్ కూడా తగ్గుతుంది. సో ఆ ఏరియాలో కొంచెము టెంపరేచర్ పెరుగుతుంది. పెరిగినప్పుడు వీర్యకణాలు తగ్గే అవకాశం ఉంది. రెండోది, ఆ బ్లడ్ ఎప్పుడైతే పూర్తిగా పైకి వెళ్ళదో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా వస్తుంది. సో వీర్యకణాలు స్లోగా తగ్గుతాయి. ఫస్ట్ ఏంటంటే దాని మొటిలిటీ తగ్గుద్ది, దాని తర్వాత వాల్యూమ్స్ తగ్గుతాయి, దాని తర్వాత స్పర్మ్ కౌంట్స్ తగ్గుతాయి. సో వీటిని సరి చేసుకుంటే సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ పీపుల్ అర్లీగా సరి చేసుకుంటే ఇంప్రూవ్ అవుతుంది. దీంట్లో సెకండరీగా అంటే వేరే కారణాల మూలంగా వచ్చేది ఒక 10%. పొరపాటున ఎవరికైనా కిడ్నీ ట్యూమర్ ఉండి అది అడ్డుపడి వెరికోసిల్ రావచ్చు. లేకపోతే రెట్రోపెటోనియం అంటే అబ్డమిన్ పొట్ట లోపల ఒక ఏరియాలో రక్తనాళాలను ఒత్తేసి వెరికోసిల్ రావచ్చు. అవి కూడా లెస్ దెన్ 10%. అవి ఏమైనా ఉంటే మనం కనుక్కొని వాటిని సరి చేసుకోవచ్చు. బట్ దీస్ ఆర్ ద గ్రాస్ థింగ్. దేర్ అబౌట్ చాలా థియరీస్ ఉన్నాయి, నథింగ్ ఈజ్ ప్రూవెన్, బట్ దీస్ ఆర్ ద గ్రాస్ థియరీస్. మనకి వీర్యకణాలు ఎందుకు మార్పు వస్తాయి వెరికోసిల్లో అనేది. అండ్ వీటిల్లో మైక్రో సర్జరీ ఈస్ ద బెస్ట్ థింగ్. ఓకే, మైక్రోస్కోప్ ద్వారా చేసేది సన్న రక్తనాళాలు కూడా కనిపించి వాటితోటి చేస్తాము. అగైన్ ఇందులో ఎంబోలైజేషన్ ఉంది. ఇది కూడా అది ఎంబోలైజేషన్ పాతకాలంలో పెల్లమోస్ ప్రొసీజర్ అని ఉండేది. అంటే డైరెక్ట్గా లాప్రోస్కోపీ ద్వారాను అక్కడ పైన మెయిన్ రక్తనాళాన్ని క్లోజ్ చేయటం. దానికి మైక్రో సర్జరీకి 50% బెటర్ సక్సెస్ రేట్ విత్ మైక్రో సర్జరీ. మనకి సేమ్ థింగ్ ఎంబోలైజేషన్, చిన్న కట్టు ఉండదు ఇక్కడ నుంచి చేసేస్తాము అంటే అది కూడా సేమ్ థింగ్. సో ఎంబోలైజేషన్కి మనకి ద అమౌంట్ ఆఫ్ సక్సెస్ రేట్ వర్సెస్ మైక్రో సర్జరీ is 50% low in embolization and it is twice the costly than మైక్రో సర్జరీ. ఓకే, తక్కువ సక్సెస్ రేటు, ఎక్కువ ఖర్చు. జస్ట్ బికాజ్ ఏదో అరే ఏముండదు, చిన్న కట్టు ఉండదు అనేది. సో అది ఒక్కటే కొంచెం మన వాళ్ళు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి.